సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? సీనియర్ సిటిజన్ అయిపోయాక ఇంకేం లేదు. ప్రస్తుతానికి వ్యవసాయం చేసేవాళ్ళం, బిజినెస్ కూడా చేసాం. ప్రస్తుతానికి ఖాళీ. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 20 నెలలు పైన 22 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఏంటంటారు పరిస్థితి? గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు గమనించింది ఏంటంటారు? అడ్మినిస్ట్రేషన్, చక్కటి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎలా జరిగింది అందరికీ తెలుసు. మా జనాన్ని, ఎస్సీలని ఎస్టీలని చంపేయటమే. ఇప్పుడు అక్కడ సాహిబ్ గారిని ఒక ఆయన చంపారు, మళ్ళీ అక్కడ డాక్టర్ గారిని, ఎస్సీ డాక్టర్ గారిని చంపారు. అట్లా అరాచకం, ఆయన పాలన అరాచకం, ఈయన సాధారణ పరిపాలన, చక్కటి పరిపాలన, అందులో డౌట్ లేదు. సార్ మీరేం చక్కటి పరిపాలన అంటున్నారు, కాదు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల ప్రధానమైన ఆరోపణ. మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుంది? రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ బయట ఉండరు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మొత్తం లోపలికి వెళ్ళేవాళ్ళు. అది చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే కేసులు పెడుతున్నారు. జరిగిన వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. అది తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు అంటున్నారు. తప్పు చేయని నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు, జైల్లో పెట్టారు, నన్ను కానీ వల్లభనేని వంశీని కానీ అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కదా. అలాగే చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు అంటున్నారు, పెద్దిరెడ్డి అమాయకుడు అంటున్నాడు, మిథున్ రెడ్డి అమాయకులు. వీళ్ళందరూ అమాయకుల మీద కేసులు పెట్టి హింసిస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా సార్. మరి అమాయకులు ఎలా అవుతారు? ఇప్పుడు కనపడుతుంది కదా, మద్యం కుంభకోణంలో వీళ్ళందరూ పాత్రదారులే. మరి అంబటి రాంబాబు అంటే, అంబటి రాంబాబు నోరు ఎలాంటిదో మీ అందరికీ తెలుసు, చూసే ప్రజలకు కూడా తెలుసు. నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆడవాళ్ళని ఊరుకుంటారా కేసు పెట్టకుండా? అంటే ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే కనుక రాష్ట్రంలో అభివృద్ధి కనపట్టలేదు, సంక్షేమం కనపట్టలేదు, మొత్తం సంక్షోభంలో మాత్రమే ఉంది రాష్ట్రం అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు రేపెత్తుతున్న అంశం. అది చెప్పాలి అంటే అభివృద్ధి అనే పదానికి అర్థం కూడా తెలియనోడు జగన్మోహన్ రెడ్డి. ఏం సార్ అంత మాట అంటారు? అంతే, అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియదు. సంక్షేమం కొంత చేశాడు అతను. మన ప్రభుత్వం కూడా ఆయన చెప్పి ఆయన కార్యక్రమాలు ఏవి ఆపలేదు. అన్నదాత సుఖీభవ వస్తుంది, తల్లికి వందనం వస్తుంది, తర్వాత పెన్షన్లు వస్తున్నాయి. 4,000 పెన్షన్ ఇచ్చినోడు ఈయనే. ఈ రాష్ట్రం, ఈయన భారతదేశంలోనే 4,000 పెన్షన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధి అంటే ఇప్పుడు డేటా సెంటర్లు కానీ, ఇప్పుడు అమరావతి పోయి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో బెంగళూరులో కూర్చొని అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నారు, అమరావతి లేదు అంటే ఎలా తెలుస్తుంది? ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఎంతమందికి వర్క్ జరుగుతుందో, ఎంత మందికి ఉపాధి జరుగుతుందో, ఇప్పుడు ఎన్ని బిల్డింగులు లేచినాయో చూస్తే తెలుస్తుంది. సార్ మీరు డేటా సెంటర్ అంటున్నారు, అదే అదాని గూగుల్ డేటా సెంటర్ అయితే కనుక అది క్లియర్ కట్ గా తెచ్చింది మేమే, ఎవరో తెచ్చిన దానికి వీళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్న మాట. మరి అది కోడిగుడ్డు పెట్టింది, గుడ్డు పథకాలన్నీ ఓడు కదా. డేటా సెంటర్ అంటే ఆయనకేం తెలుసు? తెలీదు. కోడిగుడ్డు మంత్రిగా ఆయన. అది అది కాదు సార్, 2022-23లో మేము బిజినెస్ సమ్మిట్ పెట్టాం, అక్కడే ఎంఓయూ చేసుకున్నాం. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు కదా. ఎంఓయూ చేసుకుంటే ఎందుకు శంకుస్థాపన చేయాలి? 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు? ఎంఓయూ చేసుకోగానే సరికాదు కదా, దాన్ని దీంట్లో పెట్టాలి కదా, లైన్లో తీసుకురావాలి కదా. ఒక్క మాట సార్, అసలుకి డీజిల్ తేలేని చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తెచ్చారా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద గుమ్మస్తా సరే, ఆయన వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి. అదేనండి, పెద్ద గుమ్మస్తా. ఆయన అంటాడు అది చంద్రబాబు నాయుడుది కాదు, డీజిల్ కేంద్రంలోది కూడా కాదు, ఇంటర్నేషనల్లోది. అది సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయగలిగింది లేదు. అయినా కూడా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో డీజిల్ క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు. కాన్ఫరెన్స్లు పెట్టి కలెక్టర్లను అలర్ట్ చేసి చాలా బ్రహ్మాండంగా వస్తానే ఉంది. కాకపోతే ఉంటుంది కొంచెం గొప్ప. అసలు ఇంటర్నేషనల్లోనే అది యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? క్రూడ్ ఆయిల్ రావాలి కదా దానికి. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక అమరావతి ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకురాకుండా అమరావతిని నాశనం చేస్తున్నారు, అమరావతి గ్రోత్ లేకుండా చేస్తున్నారు అనేది ఒక వర్గం చేస్తున్న ఆరోపణ. దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటారు? నిజాలు ఏమి ఉండవండి, అన్నీ సమానంగానే చేస్తున్నారు. ఇప్పుడు అమరావతికి తెచ్చేది అమరావతికి తెస్తున్నాడు.
తిరుపతికి తెచ్చాయి, తిరుపతికి తెస్తున్నారు. ఈ 3 సిటీల్ని జాగ్రత్తగా చూసుకొస్తున్నారు అన్ని. అమరావతికి వచ్చాయి, అమరావతికి వస్తాయండి. పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఏడే ఉండేది. ఆ, ఇంకా అమరావతి గురించి చాలా. అమరావతి అనేది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న భాష, ఇది భాష మాట్లాడాలన్నా కూడా మేము కొంచెం ఇబ్బంది పడాలి. ఒక డెత్ ప్రాజెక్ట్ అంటున్నారు వాళ్ళు దాన్ని. అసలు ఒక డెత్ అక్కడ పెట్టుబడి పెట్టడం అంటే కనుక శ్మశానంలో పెట్టుబడి పెట్టడం అనేది వాళ్ళ ఉద్దేశం. దాన్ని శ్మశానం అని అడవిలోని లేకపోతే మునుగుద్దనేగా 11 సీట్లకు పోయింది. ముందే అన్నారు శ్మశానం అని, అందుకే 11 సీట్లకు పోయారు. ఈసారి మళ్ళీ 5, 6 పోతారు. అది 5, 6 ఏంటి సార్? 211 గెలుస్తామని చెప్పి అంబటి రాంబాబు చెబుతుంటే క్లియర్ గా 175, 211 గెలుస్తారా? 175, 211 గెలుస్తారా? అదే ఆ తెలివి ఆడ కనపడిందిగా. అది ముందే 175, 211 గెలుస్తాను అన్నారంటే వాళ్ళు ఎంత నాలెడ్జ్ గల్లోళ్ళో మీరే అర్థం చేసుకోండి. అంటే ఒకవేళ డీలిమిటేషన్ జరిగితేనేమో అండి. డీలిమిటేషన్ జరిగినా కూడా లేదు. అదే సరే, అలా ఎలా చెప్పగలరు? వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, వచ్చే సంవత్సరం చివరి నుంచి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అనే మాట ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్రజల్లో ఉండాల్సింది అధికారం పోయినప్పుడు కాదండి, అధికారంలో ఉన్నప్పుడు పట్టలు కట్టుకొని తిరిగాడు కదా, అప్పుడు ప్రజల్లో ఉండాలి. అధికారం పోయినప్పుడు నువ్వు వచ్చి ప్రజల్లో ఉంటానంటే ఎట్టాగా? అధికారం ఉన్నప్పుడు ఎవరినన్నా రానిచ్చావా దగ్గరికి? కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు రానిచ్చాడా? పట్టాలు కట్టుకొని తిరిగాడు జనాలకు కనపడకుండా. మరి ఇంక ప్రజల్లో ఏముంటాడు ఆయన? వస్తానంటున్నాడు కదా ఆయన, ప్రజల తరపున పోరాటం చేయడానికి వస్తాను, టైం ఉందా దానికి అంటాడు. రౌడీలను పెట్టుకొని వస్తాడు, ఎంతమంది పోతా ఉంటారో ఊరికి, ఎంతమందిని చంపుతాడో టైర్ల కింద పెట్టి. అది ఆ మాట ఎందుకు వచ్చింది? చంపాడుగా, గుంటూరులోనే చంపాడు కదండి వీరయ్య, ఆయన్ని సుబ్బయ్యో వీరయ్యో. లేదు, 2000 ఈ పాదయాత్రలో మా వాళ్ళందరూ, మా కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు రోజు అంటున్నారు కదా. మరి సినిమా ఆయనకు సినిమా చూపిస్తారు మా కార్యకర్తలు, ఆయన చూపించేది సినిమా. ఈసారి మేమే చూపిస్తాం సినిమా. 2029 అధికారం మాదే, మేము అధికారంలోకి వస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఒక్కొక్కరికి రప్ప రప్ప అనేది వాళ్ళ కాన్సెప్ట్. అధికారంలో వచ్చేవాడు రప్ప రప్ప అనడు. నేను వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అంటాడు. ఏ సెంటర్నైనా నేను తరిమేస్తా, నేను వచ్చినోడిని పంపించేస్తా, తగలబెడతా. ఇంటే ఎవడన్నా ఓటేస్తారా? ఇప్పుడు మీరు అన్నారు వైజాగ్ గూగుల్ కానీ అలాంటివి వచ్చినాయి అని, తెచ్చింది మేమే అని ఒక పక్కన వాళ్ళే చెప్తున్నారు, తరిమేస్తాం అనే మాట కూడా వాళ్ళే అంటున్నారు. ఎందువల్ల అంటారు ఇది? అదే మరి, అదే లాజిక్ రాజకీయం. అది క్రెడిట్ పొందటానికి అది అటు చెబుతాడు, మళ్ళీ తరివేస్తానంటాడు. ఆయన తెచ్చినప్పుడు ఆయన ఎందుకు తరివేయాలి? అంటే తెలియకుండా ఉందంటారా అది వాళ్ళకి? తెలిసే కన్ఫ్యూజ్ చేయటం ప్రజల్ని. లేదంటే పారిశ్రామిక వర్గాలు లేదన్న అల్లకల్లో సృష్టించడానికి ఇలాంటి. అదే మరి, ఈ డెవలప్మెంట్ రాకూడదు చంద్రబాబు నాయుడు టైంలో. అందుకోసం ఈ బెదిరింపులు ఇవన్నీ, అంతా రౌడీజమే కదా. ఆయనకు నాయకుడు ఎవడని కావాలంటే రౌడీ అయితేనే నాయకుడు, బూతులు తిడితేనే నాయకుడు. అంటే 2029 అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమే అంటారు. ఇక ఇట్టి పరిస్థితుల్లో గెలవడం గెలిచే అవకాశం లేదు అసలు. ఓకే సార్, థ్యాంక్ యూ.